టాలీవుడ్లో ఇప్పటి వరకు చాలా వరకు కూడా ఓటీటీ మీదనే ఆధారపడే పరిస్థితి వచ్చింది. ఈ మాట వాస్తవం. ఎవరైనా సరే ఓటీటీలో సినిమాను విడుదల చేయడం మినహా మరో మార్గం లేదు. కొన్నాళ్లాగితే సినిమా హాల్స్ ఓపెన్ కావడం మినహా అప్పటి వరకు కూడా ఓటీటీ ప్లాట్ఫామ్ మీదనే ఎక్కువగా ఆధారపడాలి. ఎవరైనా సరే వచ్చే ఏడాది సినిమాలు విడుదలవుతున్నాయి. ఈ ఏడాది అయితే దాదాపుగా కష్టమే అంటున్నారు. ఇక ఇప్పుడు హీరోయిన్లు అయినా హీరోలైనా సరే సోషల్ మీడియా మీద ఓటీటీ ప్లాట్ఫామ్ మీద ఆధారపడాల్సి వస్తుంది. ఇప్పుడు అది పక్కన పెడితే టాలీవుడ్లో ఇక నుంచి ఓటీటీలో సినిమాలకు భవిష్యత్తు ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇప్పుడు మెగా ఫ్యామిలీ ఓటీటీ ప్లాట్ఫామ్ మీద ఫోకస్ చేసినట్టు వార్తలు అందుతున్నాయి. మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు ఒక కొత్త ఓటీటీ ఛానల్ని లాంచ్ చేసే యోచనలో ఉన్నారని హడావిడి వార్తలు టాలీవుడ్లో సందడి చేస్తున్నాయి. దీనికి సంబంధించి ఇప్పుడు పేరును వెతికే పనిలో చిరంజీవి ఫ్యామిలీ అంతా ఉన్నారు అని తెలుస్తోంది. కొణిదెల అనే యాప్ని లాంచ్ చేసే అవకాశం ఉంది అని ఒక టాక్. త్వరలోనే దీనిని లాంచ్ చేయడానికి గాను చిరంజీవి రెడీ అయ్యారని అక్కడ భోగట్ట. రామ్ చరణ్ కూడా ఇప్పుడు సినిమాల మీద ఎక్కువగా ఫోకస్ చేస్తున్నాడు. వరుసగా సినిమాలను నిర్మిస్తున్న రామ్ చరణ్ ఓటీటీ ప్లాట్ఫామ్ మీద కూడా ఫోకస్ చేసి ఇంకొక పార్ట్నర్ని కూడా వెతుకుతున్నాడు అని చెప్పుకుంటున్నారు. ఇప్పుడు చిరంజీవి కొరటాల శివ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నారు. రామ్ చరణ్ రాజమౌళి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ రెండు సినిమాలు కూడా వచ్చే ఏడాది విడుదలయ్యే అవకాశం ఉంది అని తెలుస్తోంది. ఈ సినిమా తర్వాతే చిరంజీవి లూసిఫర్ రీమేక్ని చేస్తున్నారు అని చెప్పి సమాచారం అందుతోంది.